సింహరాశి. మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఈ రాశి వారికి చెందుతాయి. ఈ రాశిలో ఈ నెలలో గ్రహస్థితులు తెలుసుకుందాం. ద్వితీయంలో కేతువు, చతుర్థంలో శుక్రుడు, పంచమంలో రవి, బుధ, కుజులు, సంక్రాంతి తర్వాత రవి షష్టమంలో, శని సప్తమంలో, రాహు అష్టమంలో, నవమంలో గురువు ఉండటం జరిగింది. దీని ద్వారా ఈ రాశి వారికి ఈ నెల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఆరోగ్యం ప్రథమార్థం కొద్దిగా చికాకుగా ఉన్నప్పటికీ ద్వితీయార్థం ఆరోగ్య లబ్ధి పొందుతారు. సంక్రాంతి తర్వాత వీరికి ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ఈలోపు డాక్టర్ని సంప్రదించి తగిన సూచనలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ధనాదాయం అంతగా ఉండదు. వాక్కు ద్వారా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి మాట్లాడడం ఈ రాశి వారికి ఈ నెల చాలా మంచిది. షేర్ మార్కెటింగ్ అంతగా లబ్ధికరంగా లేదు. కాబట్టి ఈ నెలంతా వాయిదా వేయటం చాలా మంచిది. మార్కెటింగ్ జాబ్ చేసే వారికి కూడా అనుకూలంగా లేదు. కాబట్టి వెయిట్ చేయటం చాలా మంచిది. కుటుంబంలోని సభ్యులతో వివాదాలు పొందే అవకాశం ఉంది. కాబట్టి సంయమనం పాటించవలసిందిగా తెలియజేస్తున్నాను. సోదర వర్గం నుంచి మంచి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. సోదర వర్గంతో విందు వినోదాల్లో పాల్గొంటారు. క్రీడాకారులకు మంచి అనుకూలంగా ఉంది. సోదరులతో ఆస్తి పంపకాలు ఉంటే మీకు అనుకూల సమయం. వెంటనే నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాను. సినీ రంగం వారికి చాలా అనుకూలంగా ఉంది. సినీ రంగంలో నూతన ప్రయత్నాలు చేసే వారికి మంచి అనుకూలంగా ఉంది. ఆల్రెడీ సినీ రంగంలో స్థిరపడిన వారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తల్లి, మేనమామ ద్వారా మంచి లాభం పొందే అవకాశం ఉంది. తల్లి ద్వారా వచ్చే ఆస్తులు ఏమన్నా ఉంటే మీకు సంక్రమిస్తాయి. మేనమామ ద్వారా మంచి లబ్ధి పొందే అవకాశం ఉంది. కాబట్టి మేనమామతో సఖ్యతగా ఉండవలసిందిగా తెలియజేస్తున్నాను. భూములు, స్థిరాస్తులు, సొంత ఇల్లు కట్టుకునే వారికి పూర్తిగా అనుకూలంగా ఉంది. కాబట్టి భూమిని కొనేవారు కానీ అమ్మేవారు కానీ త్వరితగతిన స్టెప్ తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. సొంత ఇల్లు కట్టుకునే వారికి, అపార్ట్మెంట్లు కొనుక్కునే వారికి కూడా పూర్తిగా అనుకూలంగా ఉంది. అప్పులు తీసుకోవటం, అప్పులు తీర్చడంలో కూడా పూర్తిగా అనుకూలంగా ఉంది. కాబట్టి వీటిల్లో మీరు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. సంతానం ద్వారా మీరు శుభవార్తలు వింటారు. సంతానం అభివృద్ధిలోకి వచ్చే అవకాశం చాలా బాగా ఉంది. ప్రేమ వ్యవహారాలు పూర్తిగా సఫలమవుతాయి. కాబట్టి ఈ విషయాల్లో ప్రేమికులు, యువకులు మంచి నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది. కోర్టు వ్యవహారాల్లో మంచి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. కాబట్టి కోర్టు వ్యవహారాల్లో ముందుకు వెళ్ళటం చాలా మంచిది. శత్రువుల విషయంలో కూడా మీరు వీలైనంత త్వరగా రాజీ కుదుర్చుకోవటం కానీ లేదా స్టెప్ తీసుకోవటం వల్ల మీకే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో మీరు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం, జాగ్రత్తగా ఉండటం, సంయమనం పాటించడం చాలా మంచిది. పార్ట్నర్షిప్ వ్యాపార వ్యవహారంలో మీకు అనుకూల పరిస్థితులు లేవు. కాబట్టి మీరు నష్టం కలగకుండా సంయమనం పాటించటం, ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం చాలా మంచిది. కొత్తగా పార్ట్నర్షిప్ వ్యాపారం చేయబోయేవారు ఈ నెల ఆగిపోవటం చాలా మంచిది. ఈ నెల ఆగి నెక్స్ట్ మంత్ ప్రయత్నం చేయడం చాలా మంచిది. అష్టమంలో రాహు ఉండటం వల్ల యాక్సిడెంట్లు అయ్యే అవకాశం కనబడుతుంది. కాబట్టి వాహనాలు ప్రయాణం చేసేటప్పుడు వాహనాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిదానంగా నడపాలి. వీలైతే బస్సుల్లో కానీ, ట్రైన్స్లో కానీ గవర్నమెంట్ వాహనాల్లో ప్రయాణం చేయడం చాలా మంచిది. సొంత వాహనాలు పక్కన పెట్టడం చాలా మంచిది. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే కొత్త వాహనాలు కొనే విషయంలో మాత్రం పూర్తిగా అనుకూలంగా ఉంది. కాబట్టి మీరు ఆ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు. నూతన వాహన యోగం ఉంది. అలాగే నూతన ఆస్తులు కొనుక్కునే యోగం కూడా ఉంది. విద్యార్థులకు పూర్తిగా అనుకూలంగా ఉంది. విద్యార్థులకు కోరిన కళాశాలలో సీట్లు వచ్చే అవకాశం ఉంది. మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు త్వరితగతిన మీ నిర్ణయాలు తీసుకొని మంచి ఫలితాలు పొందవలసిందిగా తెలియజేస్తున్నాను. పిత్రార్జితం వచ్చే అవకాశం ఉంది. ముత్తాతల నుంచి వచ్చే ఆస్తులు వచ్చే అవకాశం ఉంది. ప్రయత్నించండి. మీకు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తండ్రి ద్వారా మంచి లాభం ఉంది.
తీర్థయాత్రలు చేసే అవకాశం బాగా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో మంచి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి వెంటనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో విద్యార్థులు ఉద్యోగం పొందే అవకాశం ఉంది. అలాగే రాజకీయ నాయకులకు చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రాజకీయ నాయకులు త్వరితగతిన నిర్ణయాలు తీసుకొని ప్రయత్నం చేస్తే వారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు పొందే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అధిక లాభం పొందే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మంత్రి పదవులు వచ్చే అవకాశం కూడా ఉంది. విదేశీ ప్రయత్నం చేసే వాళ్ళకి విదేశాలకు వెళ్ళటానికి పూర్తి అనుకూలమైన పరిస్థితులు, వీసాలు త్వరగా వస్తాయి. చదువు కోసం వెళ్ళే వాళ్ళకి కూడా వీసాలు బాగా వస్తాయి. ఉద్యోగం కోసం వెళ్ళే వారికి కూడా మంచి ఫలితాలు పొందుతారు. విదేశాల్లో వ్యాపారం చేసే వాళ్ళకి కూడా మంచి అనుకూల పరిస్థితులున్నాయి. కాబట్టి విదేశాలకు సంబంధించిన ఎటువంటి ప్రయత్నాలైనా సరే వెంటనే చేయండి. మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఈ రాశివారు మరింత మంచి ఫలితాలు పొందుట కొరకు ఆదిత్య హృదయం డైలీ 3 సార్లు చదవండి. అలాగే కనకదార స్తోత్రాన్ని ప్రతిరోజు 3 సార్లు పారాయణ చేయుట, మృత్యుంజయ జపం కూడా కంపల్సరీగా చేయటం వల్ల మీరు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది.